नंदिनी नंदितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति देशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते भुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते मयि जगदम्ब मदम्ब कदम्ब प्रियवासिनि आसरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते Thank you so much, girls. What a wonderful performance. Your expressions captivated the moment. Today we are honored to have our Mr. Pantula Madhababu Garu, a distinguished psychology faculty member at Ramaya Institute. His dedication to understanding and enhancing the human mind has guided many students to reach the full potential. Please welcome Mr. Pantula Madhababu Garu to share a few words. థ్యాంక్ యూ. ఈరోజు ఈ యొక్క యానివర్సరీ డేని ఉద్దేశించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో దానికి విచ్చేసినటువంటి ముఖ్యులు పెద్దలు గౌరవనీయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి అశోక్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వీరిలో ఉన్నటువంటి ఏంటంటే ఈ ప్రోగ్రాం ఏదో చిన్నగా జరుగుతుంది అనుకున్నాను నేను. యాక్చువల్గా రోడ్డును బ్లాక్ చేసి నవరాత్రోత్సవాల విధానం ఎట్లుందో దాన్ని తలపించే విధంగా మరి అశోక్ రెడ్డి గారు అశు కాలేజ్ అశు స్కూల్స్ అన్నట్టుగా ఉంది, ఇది అశు ట్యూటోరియల్స్ అన్నట్టుగా లేదు. ఇది ప్రధానంగా యాక్చువల్గా నేను వచ్చేసి టెట్ డిఎస్సి స్టూడెంట్స్కి వచ్చేసి సైకాలజీ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉంటుంటాను. ఆ విషయంలో ఇటు ఆన్లైన్ అటు ఆఫ్లైన్స్లో బిజీగా ఉంటుంటాం. అది కరెక్ట్ టైం కూడా ఇప్పుడు మేము బిజీగా ఉండే టైం జస్ట్ బికాజ్ ఈజ్ డెడికేషన్. వీరిలో ఉన్నటువంటి అశోక్ రెడ్డి గారి దగ్గర ఉన్నది ఏంటంటే బాగా నాకు నచ్చింది ఏమంటే డెడికేషన్. జనరల్గా ఒక 1 అవర్ 2 అవర్స్ మనం స్టూడెంట్స్ని కనుక ఎంగేజ్ చేయమని చెప్తే ట్యూషన్స్కి ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ఒక గంట 2 గంటల సమయం అంటే అక్యురేట్గా 5 o'clock వచ్చి 6 o'clock వరకే క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతుంటుంటాం. కానీ వారిలో నేను చాలా కీన్ అబ్జర్వేషన్ ఏంటంటే అబ్బాయికి వచ్చే వరకు అది 6 కానీ 7 కానీ ఎంతోమంది ఫిలాసఫర్స్ థాట్స్ ఉంటుంటాయి. జిడ్డు కృష్ణమూర్తి, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు చెప్పేటువంటి ఒక ఫిలాసాఫికల్ థాట్స్కి తను చాలా దగ్గరలో ఉన్నాడు. అంటే అతను గవర్నమెంట్ టీచరా లేదనుకుంటే పెద్ద ఇన్స్టిట్యూషన్ హెడ్డా అనేది అవసరం లేదు. కానీ పిల్లలకు ఒక సబ్జెక్ట్ నేర్పించడంలో పిల్లల కొరకు తప్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ తపన ఏదైతే ఉందో అది వ్యక్తిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఆ విషయంలో వారు ఇంకా ముందుకెళ్తారని, ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ నడపగలిగే ఆ అంశాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని
వారితో పాటు ఉండేటువంటి వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేసుకుంటుంటారు. ఎవరి స్టేటస్ చూసినా చూడకపోయినా నేను అశోక్ కంపల్సరీ చూస్తాను. ఎందుకంటే ఆ అశోక్ స్టేటస్లో అశోక్ ఉంటాడు, పిల్లలే ఉంటారు. నేను ఉదయం లేచి సాయంత్రం వరకు పిల్లలతో మమేకమయ్యేదే కాబట్టి నాకు తన లోపల ఆయన కూడా వాళ్ళతో ఉండి తన ప్రవర్తన కూడా చిన్నపిల్లల ప్రవర్తన లెక్కనే అయిపోయేది. ఆ ముఖం చిరునవ్వు ఎప్పుడు చూడు, ఆల్వేస్ స్మైల్ ఫేసే, ఆల్వేస్ చీర్ఫుల్ మైండ్. అటు ఉండడం భగవంతుడు అతనికి ఇచ్చిన ఒక మంచి సద్గుణం, అదృష్టం. జస్ట్ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఉన్నా, పేరెంట్స్ ఉన్నా, ఇప్పుడు నేను కూడా వాస్తవానికి చెప్పాలంటే నా అబ్బాయిని తన దగ్గరికే పంపించినాను. 90% ఐసిఎస్సికి సంబంధించి సిలబస్లో వీరి హార్డ్ వర్క్ వల్లనే మా అబ్బాయి కూడా ఈరోజు మాదాపూర్లో అతను అక్కడ జాయిన్ చేయడం జరిగింది. మంచి స్కోర్ తీసుకొని వచ్చిండు అబ్బాయి. ఇక్కడికి వచ్చి ప్రధానంగా ఒక 2 మాటలు మాట్లాడాలని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, స్టూడెంట్స్ టీచర్కి చాలా రెస్పెక్ట్ఫుల్గా, స్వామి వివేకానంద అంటుంటాడు, బిల్డ్ యువర్ క్యారెక్టర్ అంటాడు. బిల్డ్ యువర్ బిహేవియర్గా, బిల్డ్ యువర్ క్యారెక్టర్ అంటే శీలస్థాపన. క్యారెక్టరైజేషన్ ఈజ్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అంటుంటాడు. విద్య యొక్క అంతిమ ఉద్దేశం శీలస్థాపన. కేవలం బయటికి సార్ కనిపించగానే నమస్తే పెట్టేసి సార్ వెళ్ళిపోతే ఏదో తమాషా ముచ్చట్లు కాకుండా సార్ యొక్క ప్రతి బిహేవియరల్ ఎలిమెంట్ని అసిమిలేట్ చేసుకోవాలి. అలాంటి ఒక గ్రేట్ యాటిట్యూడ్, ఒక ఎడ్యుకేషన్ కల్చర్ని బిల్డ్ చేస్తున్నటువంటి ఇతన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మీ కొరకు ఎట్లా తప్పిస్తున్నాడో మీరు కూడా వాళ్ళ కొరకు అట్లే తప్పించండి. ఇతని దగ్గరికి పంపించే ప్రతి పిల్లవానిలో కూడా విద్య కంటే ముఖ్యంగా సద్గుణాలు డెవలప్ అవుతాయి అని చెప్పేసి నేను ఆశిస్తూ, స్టూడెంట్స్ను ఆశీర్వదిస్తూ, ఆ విధంగా అవకాశం ఇచ్చినటువంటి ఈ మేనేజ్మెంట్కి, అదేవిధంగా దీనిని ఆలకించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. శుభం భూయతి. Your words are very encouraging to us, and our future students should learn much more regarding Ashu tutorials and your valuable words. Thank you very much, sir. As also sir said regarding his son Ram, who has secured 90% in ICIC syllabus, and also another kid Asit, who had scored maths 75 out of 75, physics 58 out of 60. Next we are having a performance, Shiva Tandavam. ఆవహించరా ఢమఢమని డమరుక ధ్వని చలిపి
తనని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగడు అడుగున ధనధనమున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వదమై ప్రబలమౌ లింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర బలగ భయంకర దిగిరారా What a performance, guys, what a performance. I could still feel the rhythm of the Damarukam in my heart. Thank you, guys. Please give them a big round of applause. Wait. Hi students. Good evening. మీరు పెద్ద అయ్యాక అందరు ఏమనుకుంటున్నారో చెప్తారా నాకు? చెప్తా. ఓకే, ఏమనుకుంటున్నావు? నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? టీచర్. టీచర్. ఓ వావ్, గుడ్. ఫార్మర్. వావ్, జై జవాన్ జై కిసాన్. నెక్స్ట్ ప్రణయ్, యూ. ఓకే, స్టార్ట్. వైడుమంటు నింగి ఒళ్ళు విరిగెను కట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేసి వెదిగెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదరా నీ అడుగుకి పదును పట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు పదమలుపు ఎరగడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా అడుగును పెట్టి పదరా అడవిని చదువు చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగులు కవులు ఎరగడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. Oh wow, what an incredible performance. मारे या कोई मारे ना यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज ऐसे है चाहे वैसे है अरे जो भी है जैसे है खुद पे हम नाज है जाने ना हमको ये ज़माना चाहो तो हमको आज़माना यार बात हम जान साज हम इश्क बात दिल वाले कहते हैं हमको प्यार से इंडिया
what a farmer goes through the entire process of agriculture, and you guys have shown the performance of unsung heroes in our lives. Please come on to the dais. I request our student Asif to please come on to the dais. As Asif is not present here, so please I request his father to please come on to the dais. Okay. Now we are going punctuality and discipline. I request Satvik to come on to the dais. Of applause for Satvik. Our best student award goes to B. Satvik. As Okay. Ram is not present here, so I request Chief Guest Kamagoni Giri Garu to present the award in behalf of. I request Madhu Babu Garu to please receive the award on behalf of your son. I request. Thank you so much, sir. Thank you so much, madam. It's a proud moment for our tutorial. Thank you so much. To sir and madam. Okay. అందరికి హలో మీకే చెప్పాను నేను హాయ్ గ్రేట్ ఈవినింగ్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు అశోక్ ట్యూటోరియల్ అశోక్ హార్డ్ వర్క్ అండ్ మిగతా టీమ్ యొక్క హార్డ్ వర్క్ ఇక్కడ తీసుకొచ్చింది. సో ఇలాంటి యానివర్సరీస్ యాన్యువల్ డేస్ ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున కోరుకుంటున్నాం. గ్రాండ్ క్లాప్స్ తన కోసం ఒకసారి. ఒక 12 మంది చప్పట్లు కొట్టినారు. ఇంకొకసారి మళ్ళీ ఒక 80% కొట్టినారు. ఒకసారి మళ్ళీ ఒకసారి మూడోసారి ముచ్చటగా. దట్స్ రియలీ హాసమ్. థ్యాంక్ యూ. సో ఇందాక సార్ వాళ్ళు బ్లెస్ చేసినట్టుగా అశోక్ ట్యూటోరియల్స్ ఇంతింతాయి ఒడ్డింతాయి అన్నట్టుగా ఫ్యూచర్లో స్కూలు అండ్ కాలేజీ స్థాయికి అంతకంటే పెద్దగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందులో కూడా నేను తప్పకుండా భాగస్వామ్యం ఉంటానని మాటిస్తున్నా అందరి తరఫున. అండ్ ఇక్కడున్న స్టూడెంట్స్ కంటే కూడా గ్రేట్ ఎవరంటే తల్లిదండ్రులు అండి. తల్లిదండ్రుల కోసం అందరూ ఒకసారి టాప్లు వేసిపోయేలా గట్టి చప్పట్లు. ఎందుకంటే ఇవాళ ఏ తల్లిదండ్రి కూడా నా పిల్లలు నాలాగా ఉండాలని కోరుకోరు. వేసాను. సో ప్రతి తల్లిదండ్రి కూడా నా పిల్లలు నాకంటే బెటర్ ఉండాలి, వాళ్ళు ఎంతైతే ఉన్నారో ఆ పొజిషన్ కంటే చాలా బెటర్ ఉండాలని వాళ్ళు చదువుకున్నా చదువుకోకున్నా వాళ్ళ స్తోమతకు మించి పిల్లల్ని చదివిస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ తల్లిదండ్రులందరికీ కూడా. సో కానీ ఈ కష్టాన్ని పిల్లలు ఎంతవరకు గుర్తిస్తున్నారు అనేది ఐ రియల్లీ డోంట్ నో. సో తల్లిదండ్రులు మాత్రం అరే నేను డ్రైవింగ్ చేసి ఎంతో కష్టపడినా, నేను కూలి పని చేసి ఎంతో కష్టపడ్డా, నేను వ్యవసాయం చేసి ఎంతో కష్టపడినా నా పిల్లలు నాలా కావద్దు, మంచిగా చదువుకొని ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలని వాళ్ళ స్తోమతను మించి కష్టపడి వాళ్ళు తిని తినక వాళ్ళు ఎలాంటి
అకేషన్ సెలబ్రేట్ చేసుకోకుండా పిల్లల లైఫ్ మాత్రం అద్భుతంగా డిజైన్ చేస్తారు. తల్లిదండ్రులకు మించిన గురువు ఎవరు ఉన్నారండి. సో దాని తర్వాత ఇలాంటి అషు ట్యూటోరియల్స్ అండ్ ఈ స్కూల్స్ ఏవైతున్నాయో ఈ గురువులకు కూడా మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. వాళ్ళకు కూడా ఒకసారి గట్టి చెప్పట్లు మనం. సో అయితే తల్లిదండ్రులకు ఒక స్ట్రైట్ క్వశ్చన్, మీ ఇంట్లో స్మార్ట్ ఫోన్కి అడిక్షన్ అయిపోయారా పిల్లలందరూ? అరే పిచ్చి లేస్తుందా ఏం చేయాలో పిల్లలతోటి స్మార్ట్ ఫోన్ నుంచి బయటపడేయడానికి అన్న చెప్పురే అందరు. హలో యా. సో ఇది ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లం. రెండోది ఏంటంటే అరే ఈ చదవమంటే ఇటు చదవడు, పొద్దుగాల నుంచి వెళ్ళి సాయంత్రం దాకా నేను వెనుకబడ్డా కూడా చదవడు అనిపిస్తుందా? హలో, వాని భవిష్యత్తు కోసం వాడిని చదువుకోమన్నా కూడా చదవడు అనిపిస్తుంది కదా. ఇది ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లమే, రైట్ ఆర్ రాంగ్? సో చాలామంది గురువులు ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ కూడా సార్ వాళ్ళు మేడం వాళ్ళు చక్కగా చెప్పినారు. ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లమే స్మార్ట్ ఫోన్ అడిక్షన్. సో నిజంగా చెప్పండి, మీరు ఎన్నోసార్లు మీ పిల్లల్ని వారించి ఉంటారు ఏంటంటే స్మార్ట్ ఫోన్ అడిక్ట్ అవ్వద్దు మీరు, చాలా డేంజర్ అని చెప్పి. ఎంతమంది మారారు మీ కిడ్స్లో? ఆన్సర్ ఇవ్వాలండి. హలో, ఎవరు మారలే కదా. సో అయితే నేను మొన్న ఫారిన్లో వెళ్ళి ఒక ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఒక గురువు గారు అద్భుతమైన మాట చెప్పింది ఏంటంటే, మన పిల్లలు మనం ఏం చెప్తే అది చేయరండి. హలో, మన పిల్లలు మనం ఏం చెప్తే అది చెయ్యరు, మనం ఏం చేస్తున్నాం అది చేస్తారు. అర్థమైందా? అయ్యా ఈడొక ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు, అమ్మ ఈడొక ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు, చదువుకోరా నాయన బాగుపడతావు. రైట్ ఆర్ రాంగ్? కొందరు నచ్చదు నేను చెప్పేది, కానీ మన పిల్లలు మన జిరాక్స్ కాపీలు అండి. మనం ఏం చేసి అదే చేస్తాం. రైట్ ఆర్ రాంగ్? ఒక్కసారి అంటే ఫోన్తో పని ఉంటుంది మనకు కాదనను, పిల్లలు ఉన్నప్పుడు వీలైనంత ఫోన్ అవాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పిల్లలు గ్రో అవ్వాలంటే 33% పేరెంట్స్ది ఉంటుంది, 33% టీచర్లది ఉంటుంది, 33% స్టూడెంట్స్ ఉంటుంది. ఇవన్నీ కలిస్తేనే మనకు 100% అవుతుంది. ఎసానో? సో మనం పిల్లలు లేనప్పుడు ఫోన్ వాడుతూ, పిల్లలు ఉన్నప్పుడు వీలైనంత అవాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాం. పిల్లలు ఆటోమేటిక్గా మారుతారు, మీరు తప్పకుండా మార్పు అనేది చూస్తారు. నచ్చిందా ఇది అందరికీ? ఓకే, సూపర్. సో మీరు కూడా ఏం చేయాలంటే ఏదో భగవద్గీతనో రామాయణం ఏదో పుస్తకం పట్టుకొని వాళ్ళ ముందు కొద్దిసేపు అన్నా చదివే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళలో మార్పు అనేది మొదలవుతుంది. ఓకేనా? కొట్టొచ్చు చప్పట్లు, ఫ్రీనే, డబ్బులు ఏం తీసుకోం, చప్పట్లు ఫ్రీ. ఇప్పుడు చాలా మంది చప్పట్లు కొట్టలేదు, పైసలు తీసుకుంటే ఫ్రీయే కదా చప్పట్లు. సూపర్, ఎస్ మేడం. సో ఫోన్లు అనేది మానేయాలి తప్పకుండా మేడం, చాలా కష్టమని. కానీ ఒక్కసారి ఆలోచించండి, పక్కింటి ఆయన 1,00,000 రూపాయలు ఫీజు కట్టి చదివిస్తే నేను 1,50,000 చదివిస్తే నేను గ్రేట్, 2 లక్షలు కట్టి చదివిస్తే ఇంకా గ్రేట్. కానీ నిజంగా మీరు పెట్టే మనీ, మీ సెట్ ఏదైతే ఉందో మీ చెమట నిజంగా మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుందా లేదా అనేది ఆలోచించండి. సో మన నుంచే మార్పు అనేది మొదలవుతే పిల్లల నుంచి ఆటోమేటిక్గా మార్పు అనేది మొదలవుతుంది. ఫ్రీ టైంలో వాళ్ళకు ఏదైనా ఫిజికల్ గేమ్స్ అది ఇది ఆడిపియండి. ఇక ఇంట్లో 4 గోడల మధ్యలో ఉంటారు, చదువుకో 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 అని. సో ఒక టైం టేబుల్ పెట్టండి. హలో పేరెంట్స్, ఇక్కడే చూడండి అందరూ. సో చాలామంది ఏం చేస్తారంటే ఏ టైంలో ఏం చేయాలో అది చేయకుండా అన్ని టైంలలో అన్నీ చేపిస్తుంటారండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో మార్పు రావాలి, పిల్లలకు మంచి ర్యాంక్ రావాలంటే ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయాలి దయచేసి. సో మార్నింగ్ ఎప్పుడు లేవాలి, నైట్ ఎప్పుడు పడుకోవాలి, ఈ మధ్య గ్యాప్లో మన కిడ్ ఏం చేయాలి, అందులో 1 గంట ఆటలకు కూడా ఉండాలండి. అర్థమైందా? ఒక 30 మినిట్స్ ఫోన్ చూడడానికి కూడా ఉండాలి. నేను చెప్తున్నా కదా, అంటే ఒక మైండ్ రిలాక్సేషన్గా మనం చదివియాలి తప్ప లేవంగానే చదువు, రాత్రి చదువు, మధ్యాహ్నం చదువు అంటే అది ప్రెజర్ అవుతుంది. హలో ఎస్ఆర్నో? అండ్ 3వ మిస్టేక్ మనం అందరం చేసేది, పేరెంట్స్ ఎస్పెషల్ అండి, చాలా బ్లండర్ మిస్టేక్. ఎక్కువ మంది వాళ్ళ స్టూడెంట్స్ సూసైడ్ చేసి చచ్చిపోవడానికి కారణము, వాళ్ళు మానసికంగా ఎదగపోవడానికి కారణము, ఆ పిల్లలు పిరికి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడానికి మెయిన్ రీజన్ ఏదో తెలుసా? కంపారిజన్. అరే ఆయన కొడుకు చూడరా, ఆయన కొడుకు చూడు 10/10 గ్రేడ్ వచ్చింది దానికి, 99.99% వచ్చింది దానికి. నిజంగా చెప్తున్నా, కొంచెం నచ్చదు నేను చెప్పే మాట. మనము ఎప్పుడైతే పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, మన చుట్టాలలో ఉన్న అక్క కొడుకో, తమ్ముని కొడుకో, మామ కొడుకుతో పోలవడం మొదలు పెట్టినామా మన పిల్లల్ని మనమే మెల్లమెల్లగా మానసికంగా కుంగదీస్తున్నట్టు. ఇప్పుడు నా కొడుకు నా బుద్ధులే ఉంటాయండి, మీ కొడుకు మీ బుద్ధులే ఉంటాయి. ఎవరి కొడుకు వాళ్ళ బుద్ధులు, వాళ్ళ మైండ్ సెటే ఉంటుంది. అర్థమైందా? ఆయన పక్కింటి ఆయన కొడుకులాగా అసలు ఉండలేడు, ఐన్స్టీన్ లాగా అసలు ఉండలేడు, సచిన్ టెండూల్కర్ లాగా అసలు ఉండలేడు. సో దయచేసి ఎప్పుడైతే మీరు కంపారిజన్ మొదలు పెడతారో వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ స్కిల్స్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు అందరు చంపేస్తున్నట్టు, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ మన అందరిలో పక్కింటోని చూడు వానికి జాబ్ వచ్చింది, పక్కింటోని చూడు ఇంత ర్యాంక్ వచ్చింది, దయచేసి చేయకండి ప్లీజ్.
దయచేసి చేయకండి ఎవరు కూడా. చిన్నప్పటి నుంచే నేను అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన, మొత్తం గవర్నమెంట్. మొత్తం నా చదువుకు అంతా కలిసి కూడా ఒక 10 లక్షలు కూడా ఖర్చు అయ్యింది. ఎంఎస్సీ పిహెచ్డి కూడా అయిపోయింది. కానీ నేను ఊర్లో చదువుకున్నా ఇంటర్ వరకు కూడా. గొప్పకి చెప్పట్లేను, ఎవరితో కంపారిజన్ పెట్టలేదు, చదువుకొని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఎక్కువ చదువుకోకపోయినా. సో ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే కంపేర్ చేయదు. 4th ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇంట్లో ఒక అన్న తమ్ముడు ఉన్నా కానీ, అక్క చెల్లె ఉన్నా కానీ, ఆర్ బ్రదర్ సిస్టర్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒకరి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు, ఇంకోనేమో వీడు వేస్ట్, వీడు మొద్దు, వీడు ఇంతే అని చెప్తుంటారు. ఇది మానసికంగా మనుషులను చంపేస్తుంది. హలో, వింటున్నారు అందరూ? సూపర్. సో ఏమైపోతుంది అంటే వాళ్ళు, ఓహో వీనికి అక్కనే ఇష్టము, వీళ్ళకు నాకు నేను ఇష్టం లేదు, ఓకే వీళ్ళకి తమ్ముడే ఇష్టము, నేను ఇష్టం లేదన్న ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ బిల్డ్ అయితే అది మానసికంగా వాళ్ళని చదవకుండా, మానసికంగా ఎదగకుండా క్రియేట్ చేసి వాళ్ళు లైఫ్లో ఫెయిల్ అవ్వడానికి మనమే కారణమవుతామండి. దయచేసి ఇది కూడా మీరు చేయొద్దు, ఓకేనా? హలో, ఇంకొకటి 5th విషయం ఏంటంటే, ర్యాంకుల కోసమే చదివిస్తున్నాం మనం అందరం. దేనికోసమా? ర్యాంకులు బాగానే వస్తాయి, తెల్లారి ఎగ్జామ్స్ అయిపోయిన కొన్ని క్వశ్చన్లు అడగండి, అవి ఏం గుర్తుండవు. సో ర్యాంకులు వద్దా సార్ అని మీరు అనొచ్చు. ర్యాంకులు వెరీ ఇంపార్టెంట్ అండి, బట్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ ద వాల్యుయబుల్ ఈజ్ నాలెడ్జ్. పిల్లలకు ర్యాంకులతో పాటు, మార్కులతో పాటు నాలెడ్జ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. పిల్లలు ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఓపిక తెచ్చుకొని వాళ్ళకి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఒక 10-20 సార్లు వాళ్ళకి ఏం క్వశ్చన్ చెప్పకుండా అనిచేశారు అనుకోండి, ఇంకా క్వశ్చన్స్ అడగడు, కొత్త విషయాలు నేర్చుకోరు. సో మార్కులతో పాటు నాలెడ్జ్ నేర్పియండి. దానికంటే ఇంపార్టెంట్ మానవ సంబంధాలు, బంధుత్వాల విలువలు అవి నేర్పియండి. ఈగోలు, అహంకారాలు, వానితో మాట్లాడద్దు, వీనితో మాట్లాడద్దు, నువ్వు గొప్ప నేను గొప్ప, ఇలాంటి అహంకారాలు దయచేసి మనం మానేస్తే మన పిల్లలు కూడా మానేస్తారు. ఓకేనా? హలో, ఎందుకు ఇలా అంటుందంటే, హలో ఏసానో చెప్పకపోతే మీరు ఈడుండరు, మీ మైండ్ అంతా ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. బిఎన్రెడ్డి, అసనాపురం, వింజాపూర్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ 5-6 విషయాలు గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి. ఎంతో కష్టపడి మన పిల్లల్ని చదివిస్తున్నాం, దాని యొక్క నిజమైన బెనిఫిట్ పొందాలంటే చిన్న చిన్న మార్పులు మనలో చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, మన పిల్లలు మనం చెప్పింది చేయరు, మనం చేసిందే చేస్తారు. విష్ యూ గుడ్ లక్. మీ పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ అషు ట్యూటోరియల్. గాడ్ బ్లెస్ యు. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. Thank you, Giri sir. Your words are really inspiring and motivating us. As you brought the points that as a child's growth will be depending on children, parents, along with teachers too. I request every parent to support your children in both education and extracurricular activities too. And coming to the next performance, it is an emotional roller coaster ride which celebrates the love, care and affection of our parents. Get ready for it. అమ్మానిలాగా చూడలేరమ్మా, కోట్ల సంపత్తి అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎత్తిచ్చిన నీ త్యాగాలనే మెచ్చునా, నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా. నడిచేటి కోవలా నీవేలే, 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మానిలాగా చూడలేరమ్మా, కోట్ల సంపత్తి అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. జాగారాలు, పిల్లల సుఖమే మెటహారాలు, పగలైన రాత్రిన జాగారాలు, పిల్లల సుఖమే మెటహారాలు. దీపములా కాలి వెలుగే పంచేను, పసినములే చూసి
సకల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చిన నీ త్యాగాలనే మెచ్చునా. నీ రుణమే తీర్చాలంటే చేతి కోవలా నీవేలే. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఈరోజు కడుపు నిండిపోయింది, వాళ్ళకి ఇంకా తినరు. మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు. చూడండి వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అసలుకి. మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ కి విష్ చేస్తాము, అందరికి విష్ చేస్తాము. అమ్మ నాన్నకి ఐ లవ్ యూ చెప్పాము, థ్యాంక్ యూ చెప్పాము. బట్ దే డిజర్వ్ ఇట్. వి షుడ్ సే దెమ్, వి షుడ్ సే థ్యాంక్ యూ టు దెమ్, వి షుడ్ సే ఐ లవ్ యూ. ఓకే, వి షుడ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ our gratitude towards them, because everyone is not having such a precious mother to express them. Okay, when you have them you should express and you should thank them. They are your goddesses. Okay, god and goddesses. Thank them one and all. Wait. Love you too, beta. It joined. Yes. Again once more. Parents అందరూ మూవ్ అయిపోయారు. Okay. Thank you kiddos, thank you so much. Thank you madam. Dermatologist to please come up to the dais to sing a song. Manu. ప్రభు నీకు పొడవున కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికీలకు బల వందనం. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు పవనాల గాలి సంగతులు, నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు. పల్లవింతును ప్రభు పవళించు భువనాలు, భానుమూర్తి నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవశృతిని, పాడని ప్రకృతిని ప్రథమ కృతిని. తెలిమంజు కరిగింది తలుపు తీయనా
చెప్పేదాకా కంటి నిదురరాగా కథ చెప్పేదాకా నీవు నిదురబోక మాటతో చల్లిక మూతి ముడిచి చూసేవు అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు ఆ నవ్వే నిన్ను వీడక ఉంటే 10,000 కలతలు కష్టాలు నీ దరికి రాక కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ ఎప్పుడో కయ్య నిన్నెగరేసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే ఎప్పుడో కయ్య నిన్నెగరేసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురబోవునా గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురబోవునా అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఆడపిల్లలందరికీ అంకితం ఈ సాంగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. Now I request Mr. Reddy Mahinder Garu to please come on to the dais and please speak a few words for our brilliant academy. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అశోక్కి చాలా థ్యాంక్స్. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, సో నేను మాట్లాడడం కూడా ఏం లేదు, బట్ ఐ వుడ్ లైక్ టు సే 2 things ఓన్లీ. ఒకటి పేరెంట్స్కి, ఒకటి స్టూడెంట్స్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్యూషన్కి ఇంత పెద్ద ఈవెంట్ చేయాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ క్వశ్చన్. చాలామంది పేరెంట్స్కి వచ్చి ఉంటుంది, సో అవసరం అనే ఫీల్ ఉండొచ్చు ఉంటుంది. సో ప్రజెంట్ మీ పేరెంట్స్ మీ స్టూడెంట్ మీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్ఈ, ఐసిఐసి స్కూల్కి వెళ్ళిన వాళ్ళే. సో ప్రతి పేరెంట్కి వచ్చిన కాల్ ఏంటంటే, మేడం మీ అబ్బాయికి ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయి, కొంచెం చదివించండి. అంటే ఇందులో అకాడమిక్ ప్రాబ్లం టీచర్స్లో ఉందా, పేరెంట్స్లో ఉందా, లేదా స్టూడెంట్స్లో ఉందా? సో ప్రజెంట్ సొసైటీలో గుడ్ టీచర్ దొరకడం అనేది చాలా కష్టమవుతుంది. సో టీచర్ జాబ్ అనేది ఇట్స్ రెస్పాన్సిబిలిటీ జాబ్. ఎందుకంటే ఒక ఐఏఎస్ అయ్యే క్యాపబిలిటీ, ఐపీఎస్ అయ్యే క్యాపబిలిటీ ఉన్నా తను మాత్రం ఒక ఐఏఎస్, ఐపీఎస్ రెడీ చేసుకుంటేనే తన లైఫ్ ఎండ్ చేస్తాడు. అలాంటి ఒక టీచర్ ఇంటికి కాల్ చేసి మీ అబ్బాయి చదవట్లేడు, మీ అబ్బాయి డ్రెస్ బాగాలేదని చెప్పండి, చేంజ్ చేసుకుంటారు. మీ అబ్బాయి ఫుడ్ సరిగా తినట్లేదని చెప్పండి, చేంజ్ చేసుకుంటారు. కానీ మీ అబ్బాయి మార్క్స్ సరిగా రావట్లేవంటే పేరెంట్స్ మాత్రం ఏం చేయలేరు. సో అలాంటి ఒక అంటే అదొక్కటే కాదు, థింగ్ కాదు, చాలా థింగ్స్ ఉన్నాయి. స్కూల్ అనేది ప్రజెంట్ నవే డేస్లో స్కూల్కి వెళ్తే ఓన్లీ మనకి స్టడీ ఒకటి నేర్పిస్తారనేది అపోహలో ఉండిపోతున్నారు. ఆ స్టడీ బుక్స్ రీడింగ్ అనేది మనకి ఆన్లైన్ సోర్సెస్ అనేది చాలా అవైలబుల్ ఉంది. సో అవన్నీ వెతికి చదువుకోవచ్చు. కానీ స్కూల్లో అనేది ఎథిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎథిక్స్. ఒక 4 స్టూడెంట్స్ ఉంటే ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరి మైండ్ సెట్తో ఎలా మనం ఇంటరాక్ట్ అవ్వాలనే విషయాలు చాలా నేర్పిస్తారు. కానీ నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నేను చాలా ఇంటర్నేషనల్ స్కూల్ని విజిట్ చేశాను. కానీ ఏ స్కూల్లో టీచర్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ ఎథిక్స్ అనే వార్డు, బిహేవియర్ అనే వార్డు ఏ స్కూల్లో మాత్రం కనిపించలేదు. జస్ట్ మార్క్స్ రావాలి, వాళ్ళ ఫ్లెక్సీలో కనిపించాలి, స్కూల్కి నేమ్ రావాలి. అలాంటిది పేరెంట్స్ ఈ విషయంలో చాలా లక్కీ అని చెప్పుకోవాలి. అశోక్ లాంటి ఒక గుడ్ ఫ్యాకల్టీ మీకు దొరకడం. ఎందుకంటే నేను అశోక్ను 2006 నుంచి తనను ఫ్రెండ్గా చూస్తున్నాను. సో అప్పటి నుండి 16 కాదు, స్కూల్ టైం నుండి 4th క్లాస్ నుంచి ఇద్దరం ఫ్రెండ్స్. అప్పటి నుంచి చూస్తున్నాను. ఏదైనా స్కూల్ ఈవెంట్ జరిగినా కానీ స్కూల్లో ప్రతి ఇయర్ మా సార్ వాళ్ళు చెప్పేది ఒకే మాట, సో ఎన్నిసార్లు చేస్తారు, అశోక్ గారిని చూసి నేర్చుకో. సో ఎగ్జామ్లో మార్క్స్ రావట్లేవో అశోక్ గారిని చూసి నేర్చుకో. సో ఏం చేయాలి, ఎలా ఉండాలి సార్ అంటే అశోక్ గారిని నేర్చుకో. సో ప్రతి ఒక్కరికి ఒకటే అదే క్వశ్చన్. కానీ స్టిల్ ఈ రోజు చూస్తే ఆ రోజు మా ఫ్యాకల్టీ ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే
స్కూల్లో కండక్ట్ చేయాల్సిన ఈవెంట్స్ అన్నీ ఇక్కడ నాట్ ఓన్లీ స్టడీ, ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలంటే నాట్ ఈజీ. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. సో నా ఫ్యాకల్టీస్ వచ్చి ఇక్కడ ఉన్నంత క్రౌడ్ అంతా నా ఫ్యాకల్టీ ఉంటారు. కానీ నేను ఈవెంట్ కండక్ట్ చేస్తే 50 మెంబర్స్ కూడా రారు. ఎందుకంటే నేను అంత టేక్ ఓవర్ తీసుకోలేను. సో అంత ఫ్యాకల్టీకి చెప్పేసి తీసేసుకోండి, ఓ 50 మెంబర్స్ వస్తే చాలు. ఓ ఇండిపెండెన్స్ డే వచ్చింది, ఓ 20 మెంబర్స్ వచ్చేసి ఫ్లాగ్ హోస్టింగ్ చేయండి, ఏదో ఫార్మాలిటీ కోసం వాట్సాప్ స్టేటస్ కోసం కంప్లీట్ చేయండి అంటారు. బట్ ఇక్కడ ఒక చిన్న ట్యూషన్ పాయింట్ ఇంతమంది క్రౌడ్ చేశారంటే సో నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నేను ఒక ఎంసెట్ అండ్ నీట్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ మల్టిపుల్ బిజినెస్ చేస్తూ ఉన్న నేనే సో అంత కండక్ట్ చేయలేకపోయా. ఒక అశ్విన్ ట్యూటోరియల్ అనేది ఈరోజు ఎంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసిందంటే సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇదే అశ్విన్ ట్యూటోరియల్ నెక్స్ట్ కాబోయేలో ఒక పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కావాలని అనుకుంటున్నాను. అండ్ సో లాస్ట్ స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే సో ఎగ్జామ్స్ మార్క్స్ అనేవి మీ లైఫ్ని డిసైడ్ చేయవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పేరెంట్స్ అనుకుంటారు మా అబ్బాయికి మార్క్స్ మంచిగా రావాలి, మంచిగా చదవాలి. కానీ స్టూడెంట్స్ వెళ్ళి మమ్మీ నాకు క్రికెట్ అంటే ఇష్టం, నాకు మూవీస్ అంటే ఇష్టం, నాకు వేరే కల్చరల్ యాక్టివిటీ అంటే ఇష్టం, నాకు స్టడీ ఇంట్రెస్ట్ లేదు. సో మీ ఇంట్రెస్ట్ మీ పేరెంట్స్ ఎప్పుడు కాదన్నారు. బట్ మీ పేరెంట్స్ భయం ఏంటంటే సో మీరు స్టడీస్ చదవలేక ఏదో ఒక దానిపైకి మీ మైండ్ సెట్ని డైవర్ట్ చేస్తున్నారని ఇంటెన్షన్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అకాడమిక్లో మీరు ఏదైతే ప్రూవ్ చేసుకుంటారో సో దానికోసం ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళి అడగండి. ఏ పేరెంట్స్ అని ఎందుకు ఒప్పుకోరో అప్పుడు చూడండి. అండ్ లాస్ట్ వరకు ఏంటంటే మీరు ఎగ్జామ్స్ వచ్చినాయంటే చదువుతూ ఉంటారు. మీరు ఎగ్జామ్స్ కోసం చదివారంటే లైఫ్లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. మీరు చదివింది ఎగ్జామ్లో రాస్తాయని లైఫ్లో సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ అ షో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. పిల్లలకి మనము యాక్చువల్గా మనకి ఫస్ట్ ఏంటంటే కొన్ని 4 విషయాలు మనం నేర్చుకోవాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇంకొకటి నేటి బాలలే రేపటి పౌరులు. ఇంకోటి మన పిల్లలకి ఇవ్వాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం. తర్వాత కోటి విద్యలు కూటి కొరికే. ఇవన్నీ కూడా దైనందిన మన జీవితంలో మనతో పాటు వెళ్తూ ఉంటాయి. మనము ఎక్కడైనా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు దేవుడు రక్షించకపోయినా గురువు రక్షిస్తాడట మనల్ని వచ్చి. కాబట్టి గురువుకి మనం మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ రోజుల్లో మనకి చెప్తున్న కనిపించిన టీచరు ఇప్పుడు పిల్లలు ఎలా కనిపిస్తున్నారంటే మనకి విద్య నేర్పించిన టీచర్ కానీ మనకి ఈ రోజున అశోక్ అన్న కానీ అనేష్ అక్క కానీ ఎవరైనా మనకి కనిపించినప్పుడు ఒక చిన్న స్మైల్, ఒక నవ్వు, ఏదైతే విష్ చేయటం ఏది చేయరు, అలా వెళ్ళిపోతారు. పేరెంట్స్ దగ్గర నుంచి మనకి అన్నీ వస్తాయి. ఏ తల్లిదండ్రులు కూడా ఇవాళ ఇందాక చాలా మంది నేను చెప్పాలనుకున్నవన్నీ కూడా చెప్పేశారు. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని రాగానే కూర్చుని ఇవాళ పొద్దున్నుంచి ఏం జరిగాయమ్మా, స్కూల్లో ఏం చేసావు, ఏం జరిగాయి, ఇవన్నీ అడుగుతున్నారా? అడగట్లేదు. రాగానే గబగబా రెడీ చేయాలి, ఇంత తినిపించేయాలి, ట్యూషన్కి పంపించేయాలి. ఎందుకంటే ఆ ట్యూషన్ టైంలో ఇలా అంటున్నందుకు సారీ, ఇలా చెప్తున్నందుకు ఏమనుకోవద్దు. ఆ ట్యూషన్ టైంలో వాళ్ళకి సీరియల్స్ ఉంటాయి, ఇంకా ఏవేవో ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ ఉండాలి. మెయిన్ సీరియల్స్, మదర్స్ సీరియల్స్ ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు పిల్లలు బాగుపడతారు. అది మటుకు నేను కరెక్ట్గా చెప్తున్నా. అది పాటించండి అందరూ కూడా. పిల్లలతో మాట్లాడండి. ఈరోజు పిల్లలు మార్క్స్ తెచ్చుకోకపోతే కాదు, పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళు డెవలప్ అయింది. వాళ్ళు 40 ఏళ్ళు 60 ఏళ్ళలో వాళ్ళందరూ ఈ రోజున వాళ్ళ పేర్లు మీరు తర్వాత తెలుసుకుంటారు. కానీ వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ డెవలప్ అయింది చాలా పెద్ద ఏజ్లోనే. మార్క్స్ ఇంపార్టెంట్ కాదు. పిల్లలకి నైతికత నేర్పించండి, భగవంతుడి పట్ల భక్తి కలిగించండి, పెద్దల పట్ల భక్తి కలిగించండి. ఇంట్లో తాతయ్యలకి, అమ్మమ్మలకి, నానమ్మలకి ఎంతమంది రెస్పెక్ట్ ఇస్తున్నారు? అది ఇవ్వరు, అది నేర్పించరు. షేరింగ్ నేర్పించరు. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులదే ముఖ్యమైన బాధ్యత అండి. ఫస్ట్ గురువు అమ్మా నాన్న తర్వాతనే టీచరు. బడికి వెళ్ళిన తర్వాత టీచరు, గుళ్ళో భగవంతుడు. ఇవి చెప్పండి, మీరు నేర్చుకోండి.
ఇందాక చెప్పారు ఆయన, మీరు కనుక సెల్ ఫోన్ పక్కన పెడితే పిల్లలు కూడా మనకి ప్రతిరూపాలు పిల్లలు అని చెప్పారు. అది కరెక్ట్, 100 విధాలా కరెక్ట్. నిజంగా ఈ రోజుల్లో టెలివిజన్ అండ్ సెల్ ఫోన్ చాలా పాడు చేస్తుంది పిల్లల్ని. అది అవసరానికి మించి మన జీవితంలో భాగమైపోయింది. మనం అది ఎక్కడో జరిగే విషయాలను తెలుసుకోవాలని మనము దాన్ని తెరవట్లేదు. పనికిరాని విషయాల మీద ఫోకస్ చేస్తున్నాం. అది కాదు కావాల్సింది పిల్లలకి. పిల్లలకి ఇవ్వండి మంచి ఇది. తర్వాత ఇంకోటి తిండి విషయం నేను చెప్పాను చూడండి, నేటి బాలలే రేపటి పౌరులు, ఇవన్నీ వస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంతమంది పిల్లలని, ఎంతమంది తల్లిదండ్రులు ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారండి? కరెక్ట్గా స్కూల్కి వెళ్ళే టైంకి లేస్తారు. కరెక్ట్గా ఆ టైంకి ఏది వండిస్తారు? మ్యాగీ. 2 minutes అయిపోతుంది, వండిచ్చేద్దాం, అయిపోతుంది, పిల్లలకి పెట్టేస్తారు. ఆ మ్యాగీ, పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ ఎప్పుడో ఒక్కసారి, రోజు జీవితంలో అది అవసరం లేదు పిల్లలకి. కోటి విద్యలు కూటి కొరికే అంటున్నాను కదా. ఎన్ని కోట్లైనా సంపాదించండి, కానీ మనకి చేతిలో ముద్ద లేకపోతే ఆ కోటి వేస్టే. పొద్దున లేస్తే కుక్కడి నీళ్లు, అరిచేతిలో ఒక ముద్ద, అది ప్రతి మనిషికి అవసరం. అది లేకుండా మనం జీవితం అనేది నడవదు. పరుగులు తీయకండి, టైంతో పాటు పరుగులు తీయకండి. కొంచెం పిల్లలకి సమయం కేటాయించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. పొద్దున్నే లేవండి, మీతో పాటు మీ పిల్లలకి మెడిటేషన్ నేర్పించండి, మీతో పాటు చిన్న వ్యాయామాలు నేర్పించండి, చిన్న చిన్న పద్యాలు నేర్పించండి, చిన్న చిన్న కథలు చెప్పండి. రాత్రిపూట కలిసి తినండి, కలిసి భోంచేయండి. నలుగురు, అమ్మ నాన్న, ఇంట్లో ఉన్న అందరూ కలిసి తినండి. ఎన్నో విషయాలు చర్చించుకోవచ్చు ఆ భోజనం సమయంలో. ఆ భోజనం చేసేటప్పుడు ఎన్నో విషయాలు వస్తాయి, ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. కానీ ఇవాళ రేపు ఏం చేస్తారు? గబగబా పిల్లలకి తినిపించేస్తారు. ఎప్పుడంటే టీవీ ముందు కూర్చుంటాము, కంచాలు పెట్టుకుంటాము, కూర్చుంటాము, టీవీ ముందు తింటూ ఉంటాము. ఇది మా ఇంట్లో కూడా జరుగుతుంది. నేను జరగట్లేదు నేను చెప్పట్లేదు, నేను కూడా ఒక కల్ప్రిట్ ఉన్నాను దాంట్లో, కాదని అనట్లేదు. కొన్ని విషయాలు నేను కూడా, అయితే కొన్ని విషయాలు చాలా స్ట్రిక్ట్గా పాటిస్తాను. అంటే ఈ రోజున నాకు అంటే ఇప్పుడు ఈ రోజు నాకు 63 సంవత్సరాలు. మా చిన్నప్పుడు మేము బతికిన విషయం కానీ, మా పిల్లలు మేము పెంచిన విషయం కానీ చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పుడు పిల్లలు పొద్దున్నే లేచేవారు, చదువుకునేవారు. ఈవినింగ్ ట్యూషన్స్ మా పిల్లలకి తెలియదు ఎప్పుడు కూడా. ఈవినింగ్ రాగానే చక్కగా ఆడుకునేవారు, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది. పిల్లలకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏది లేదు కదా. కాబట్టి మీరే చిన్న చిన్న గేమ్స్ సృష్టించండి ఇంట్లో, టైం దొరికినప్పుడు వాళ్ళతో ఆడించండి. ఎన్నో విషయాలు ఉన్నాయండి. మీరు చూసే ఇంటర్నెట్ కానీ, మీరు చూసే సెల్ ఫోన్లోనే మీ పిల్లలకి పనికొచ్చేవి కూడా చాలా ఉన్నాయి. అవి పాటించండి, మీ పిల్లలకి ముందు ముందు పనికొస్తాయి. ఇది ఈ రోజున నేను చెప్పదలుచుకున్న తల్లిదండ్రులు ముఖ్యమైన అంశము. తర్వాత ఇంకోటి, అశోక్ అండ్ నిషా లాస్ట్ ఇయర్ మా ఇంటికి వచ్చారు. ఆంటీ నేను ఇట్లా చిన్న ట్యూటోరియల్స్ పెట్టుకుంటాను అంటే నేను అన్నాను మా వారితో, పిల్లలకి ఇద్దామా అండి, బ్యాచిలర్స్ వీళ్ళంతా ఏమో ఎందుకులేండి అన్నా నేను. అంటే మా వారు అన్నారు, మంచి పిల్లలు శైలు వాళ్ళు, ఇద్దాము అన్నారు. కానీ నేను కూడా ఇదే ట్యూటోరియల్స్ ఇదే కింద ఒక 8 years 9 years ట్యూషన్స్ చెప్పానండి. పిల్లలకి శ్లోకాలతో స్టార్ట్ చేశాను. పేరెంట్స్ రిక్వెస్ట్తో సబ్జెక్ట్స్ మొదలు పెట్టాను. 50 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు నాకు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నా ట్యూషన్ స్టార్ట్ అయ్యేది, ఈవినింగ్ 9 వరకు నడిచేది. 3 batches 4 batches ఉండేవన్నమాట. అది మళ్ళీ ఆ లెగసీ అనేది ఈరోజు అశోక్ అండ్ అనిషా, రమ్య వీళ్ళు పాటించడానికి వచ్చారని నాకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఈరోజు ఇంత కష్టపడి వాళ్ళకున్న పరిధిలో ఇంత చక్కగా వాళ్ళు అరేంజ్ చేశారు. నెక్స్ట్ టైం మనం వాళ్ళని విష్ చేద్దాం. ఇంకా మంచి దాంట్లో వాళ్ళు మంచిగా పెద్దగా మనకి ఎంటర్టైన్మెంట్ మనకి ఇవ్వాలి. పిల్లలకి మంచి మంచి అలవాట్లు నేర్పించాలి, మంచిగా చేయాలి అని చెప్పి నేను అనుకుంటూ, బ్లెస్ యూ అశోక్ అండ్ అనిషా అండ్ రమ్య. థ్యాంక్ యూ సో మచ్.